పిల్లలు లేరు. పిల్లలు లేని పరిస్థితిని బట్టి ఆ తల్లి ఏడుస్తున్న భార్య దగ్గరకు వచ్చి భర్త అంటున్న మాట చూడండి. బైబిల్లో రాయబడిన మాటల్లో ఇదొక కిరీటం వంటి మాట. భార్య దగ్గరకు వచ్చి అంటాడు, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు లేరని. ఎప్పుడైనా నీకు పిల్లలు లేరని గాని, నువ్వు గుడ్రాలువని గాని, నీకు పిల్లలు పుట్టలేదని గాని ఎప్పుడైనా ఒక మాట నానా? గుండెల మీద పెట్టుకొని భార్యతో ఒక మాట అంటాడు, అయినా కుమారులు లేరని ఏడుస్తున్నావు. 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా అంటాడు. భర్త తన భార్యతో ఎవరితో పోల్చుకొని మాట్లాడుతున్నాడు? నేను నీకు 10 మంది కుమారులకు సమానం అంటే నేను అంటానండి, భార్యతో ఉన్న బంధాన్ని కుమారుడితో ఉన్న బంధానితో పోల్చుకోగలడా? అంటే 10 మంది కుమారులు ఒక తల్లికి ఎంత ధైర్యం ఇస్తారో ఒక భర్త తన భార్యకి అంత ధైర్యం ఇచ్చాడు.